ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్లో వాళ్ళకి అందకుండా చేసి వీళ్ళు మెప్పు పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన ఎలక్షన్ కమిషన్ చేసి రిటైర్ అయ్యాడు కదా. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని జోబులు ఏమైనా తెచ్చి ఇచ్చాడా? ఫస్ట్ తారీఖున వాలంటీర్లు ఇస్తుంటే ఫస్ట్ వాలంటీర్లు వద్దు, వాలంటీర్లు అంతా వాళ్ళు ఓట్ల కోసం వెళ్ళి వాళ్ళు ఓట్ల కోసం పబ్లిసిటీ చేస్తున్నారు, వాలంటీర్లు వద్దు అని చెప్పి ఆపారు. మరి ఎందుకు వాలంటీర్ రాజీనామా ఏం చేయలేదుగా? అవును, వాలంటీర్లుగా మరి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు పెట్టారు వాళ్ళు? ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెడితేనే కదా వాలంటీర్ల వ్యవస్థ అంతా ఆపింది. జగన్ అప్పుల పాలు చేశాడు సరే, ఇప్పుడు పింఛన్ డబ్బులు తీసుకొచ్చి చంద్రబాబు ఇచ్చాడా? చంద్రబాబు ఆస్తుల్లో ఇచ్చాడా? చెప్పమ్మా. 1000 పెంచుతాడు, ఇంకోటి కూడా పెంచుతాడు, అన్నీ పెంచి ఇలా చేసుకొచ్చాడు. ఇప్పటికి మరి 5 సంవత్సరాలు అక్కడ పెట్టాడు. రాజధాని ఏమైనా కట్టాడా? రాజధాని 3 పంటల పండుగ నాశనం చేసి పెట్టాడు. ఇప్పుడేమో వాళ్ళకేదో ఆ కుండోళ్ళకి గుడ్డోళ్ళకి వాళ్ళు ఎలాగెళ్తారు? వాళ్ళు పింఛన్లు దాటాకి నానా తిప్పలు 31 మంది చచ్చారంట ఇప్పుడు ఈ ఎండలకి వెళ్ళి వాళ్ళ పింఛన్ల కోసం. అదే మరి పబ్లిసిటీ, ఎలక్షన్ పబ్లిసిటీ ఏం చేయాలంటే అలా చేస్తాడు. జగన్ చేయడం వల్ల వాళ్ళు చచ్చారు, వీళ్ళు చచ్చారు అని. ఏమి ఆపలా, చేసిందంతా రాజకీయం అంతా. ఎలక్షన్ కమిషన్ ఆయన పేరు ఏదో ఉంది, నిమ్మగడ్డ చేసి వీళ్ళంతా రాజకీయం చేసి వీళ్ళంతా కుంభక్కయ్యి ఈ రాజకీయం అంతా చేసి ఆ అవతాతలకి పింఛన్లు లేకుండా వాళ్ళు ఎండల్లో పడి వానల్లో పడి మంచాల మీద వేసుకెళ్ళి నానా తిప్పలు పడి నానా వ్యవహారం చేసి వాళ్ళని ఆ రోడ్లు పాలు చేసి 31 మందిని సావగొట్టారు. ఏమీ కాదు, పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు చేపిస్తున్నాడు అలా. అంతే. ఏ కూటమిలు వచ్చినా ఎన్ని వచ్చినా ఏమీ వాళ్ళని చేయలేరు. జగన్ ఏమన్నాడు? నేను పరిపాలన సరిగ్గా చేస్తేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు అన్నాడు. మొగోళ్ళలాగా చెప్పాడు. వీళ్ళు 30 మంది వస్తే ఏం చేస్తారు? జగనే గెలుస్తాడు. ఇంత కాన్ఫిడెన్స్ అంటే నేనేం జగన్ పార్టీ ఏం కాదమ్మా. నేను ఫస్ట్ మామూలుగా నేను కాంగ్రెస్. నేను జగన్ మీద జగన్ పొగడాలని నేను చెప్పట్లా, అర్థమైందా? పరిపాలన ఎలా చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా ఆయన 104 పెట్టాడు. ఈయన వైద్యం ఇంటికే తీసుకొచ్చాడు. ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఏది జరిగినా ఇదివరకు ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి చేయలేదంటే ఆయన వచ్చిన కాడి నుంచి కరోనా వచ్చింది. కరోనాలో ఎంత చేశారు? ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేశారా? కరోనాలో ఎంత చేశాడు? ఇవాళ హాస్పిటల్లోకి వెళ్తే పేషెంట్కి కాకుండా పేషెంట్ అమ్మట ఉన్న వాళ్ళకి కూడా భోజనం డబ్బులు ఇచ్చి పంపించి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మందులు ఇచ్చి ఏ ప్రభుత్వం చేసింది? మనం మామూలుగా నలుగురిలో ఆలోచించాలి. ఏదైనా డెవలప్ అవ్వలేదు. నాడు ఎక్కాడు, కరోనా వచ్చింది. జగన్ ఎక్కాగానే కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఏ రాష్ట్రమైనా ఈ ఆంధ్రప్రదేశ్లో చేసినట్టు ఏ రాష్ట్రంలో అయినా చేశారా? చెప్పండి. ఎవరో చేయాలి, ఏ రాష్ట్రం కూడా చేయాలి జగన్ చేసినట్టు కరోనాలో. దానికి వాలంటీర్లు కూడా వాళ్ళు సాగు బతుకుల్లో ఉండి వాళ్ళు కానీ నర్సులు కానీ డాక్టర్లు కానీ ఎంత కష్టపడి చేశారు. ఎంత కష్టం వచ్చింది. 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల దాకా కూడా రాష్ట్రంలో కరోనా ఉండి ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఏ రాష్ట్రంలో అయినా ఎంత ఇదిగా చూశాడు జగన్ చూడలేదు, డెవలప్ చేయలేదండి. ఏం చేస్తాడు? తీసుకొచ్చి అక్కడ ఈయన ఉట్టి గల్లా పెట్టి అక్కడ పెట్టెళ్ళాడు. పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేవని ఈయన అన్నాడు. ఏమీ లేకుండా అక్కడ మొత్తం ఖాళీ చేసి పెట్టాడు. ఖాళీ చేసి పెట్టిన దాన్ని రాగానే కరోనా వచ్చింది. ఏం చేస్తాడు ఎవడైనా? నమ్ముతారు, ఎందుకు నమ్మరు? మరి ఇదివరకు ఎందుకు ఇవ్వలేదు? 3000 పింఛన్ ఇస్తాను యువతకంతా, ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ ఎంతమందికి ఇచ్చాడు? మరి ఏమీ లేదు. ఏది చేసినా మనం పలానోడు జగన్ గొప్ప, లేకపోతే చంద్రబాబు నాయుడు గొప్ప, లేకపోతే బీజేపీ గొప్ప అని కాదు. మనం ఏం చేశారు ఈ 5 ఏళ్లలో, ఏం జరిగిందనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా చూస్తున్నారు. రేపు ఓట్లు వేస్తే కానీ, రేపు ఓటు బ్యాంకులో ఓటు నొక్కేటప్పుడు, ఓటు వేసేటప్పుడు అయిన తర్వాత అర్థం అవుతుంది చంద్రబాబు నాయుడికి. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందయ్యా. జగన్ది మరి పనికిమాల వాళ్ళు అలాగే అంటారు. వాళ్ళు చేయలేరు, ఇంకొకరు చేస్తుంటే ఊరుకోలేరు. ఆయన ఇది వరకు చేయొచ్చుగా. ఇప్పుడు ఏది నేను చెప్తా, నేను రేపు ప్రెసిడెంట్ అయితే నేను ఇది ఇస్తానండి, ముందు అవ్వాలిగా.
అయితే కదా ఇస్తాననేది. మరి ఇయ్యారికి 5 ఏళ్ళు చేశాడుగా, 5 ఏళ్ళప్పుడు కానీ ఇచ్చి ఉంటే ఇప్పుడు నమ్ముతారు జనాలు. వాలంటీర్లను పెట్టి వాలంటీర్లను ఉపయోగించుకుంటున్నాడు, ఓట్లు అడుగుతున్నాడు. వాలంటీర్లు ఓట్లు అడుగుతారు మమ్మల్ని. మరి నాకు పింఛన్ ఇస్తున్నారు, ఎప్పుడు అడగలేదే. పింఛన్ 3వ తారీఖు ఎందుకు ఇచ్చారు, 1st తారీఖు ఇవ్వకుండా? అంటే జగన్ అప్పుల పాలు చేశాడు కదా. ఆయన అంటే ఈయన వచ్చినా తిరుగుతాడేంటి? మరి ఈయన వచ్చినా తిరుగుతాడా ఏమన్నా? మరి ఇయ్యారికి అన్ని 1,60,000 కోట్లు 2 లక్షల కోట్లు చేశాడే. అప్పుడు మరి ఏం చేశాడు, ఏం ఫలాంది చేశాడని చెప్పి చెప్పమని ఇంతవరకు జగన్ మీద ఆడటం కాదు. నేను ఇదిగో ఇది చేశాను, రేపు ఇది చేస్తాను వస్తే అది చెప్పాలి ఎవరైనా కానీ. ఇంకొక నాయకుడైనా నేను వీళ్ళు చేశారు, వీళ్ళ మీద నేను ఇది చేస్తా ఎక్కువ, అంతేగాని ఓవరక గుట్టలు ఇడిచి కొడతాను, నా చెప్పులు ఇడిచి కొడతాను ఈ కాదు చెప్పాల్సిందే. గ్యాస్ బండ్లు ఎందుకు ఇస్తారు, యారికి ఇవ్వకూడదు. పోయిన 5 ఏళ్ళలో కానీ ఇట్లా కానీ చేసి ఉంటే ఇప్పుడు జగన్ మీద ఇంకా బాగా చేస్తాడని చెప్పి మనం అనుకోవచ్చు. పొత్తులు ఎన్నైనా రాని అసలు పొత్తులు ఎందుకు? నీకు ధైర్యం ఉంటే రైటేనమ్మా. 40 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. నీకు ధైర్యం ఉంటే ఇంకొకటి ఎందుకు? మా ఆయన ఉంటే మంగళవారం పిలుచుకొచ్చేవాడు అన్నదంట ఒక బ్రాహ్మణ ఆమె. ఆయన ఉంటే గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన లేక కదా గుండు చేయించుకునేది. అది యువకాలమేమి ఇంకొక రాగం పెట్టమని ఆయన సినిమాల్లో ఉన్నాడు కదా, ఏ రాగమైనా పెట్టచ్చు, ఆయన ఇష్టం. మరి ఎందుకయింది అది ఎందుకయింది? ఎవరు చేశారు దాన్ని చెప్పు? ప్రజలేం చేయలేదుగా. నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకో, ప్రజలకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీర్పిస్తారు. ఆయన ఇష్టం. అది ఎమ్మెల్యేగా చేస్తాడు, ఎంపీగా చేస్తాడు, రాజ్యసభగా చేస్తాడు, అది ఆయన ఇష్టం. అది నేను అలాగే చెప్పగలను, ప్రజలు చెప్తారు అన్నమాట. నేను చెప్పలేను అలాగా. ప్రజలు ఇంతమంది 8 లక్షల మంది ఉండే మాట నేను ఒక్కడినట్టు చెప్పగలను? నేను చెప్పలేను కదా. మరి అది ప్రజలు చెప్తారు తీర్పు. అంటే గుడ్డలోడు తీసి చెప్పులోడు తీసి కొడతానన్న వాళ్ళు ఓట్లు వేస్తారా? అంటే ఓట్లు వేసే వాళ్ళని కొడతారా, లేకపోతే ఇంతకు నాయకులను కొడతారా వాళ్ళు? ఏంటది అది? ఇప్పుడు అమ్మ మీరు ఎదుగు మంచి చేస్తా నాకు ఓట్లు ఇవ్వమంటే అది పద్ధతి. అది అదే ఇంతకన్నా ఏం చెప్పలేము. వాలంటీర్ మేడం, మన ఇల్లుని మనం సరిదిద్దుకుంటానికే పెద్దింటికి పెద్దను ఒకళ్ళని ఎన్నుకుంటాము. మనమే మనకు తృప్తి పడలేము. ఆయన వాలంటీర్ల మీద వ్యాఖ్యలు చేస్తే ఎవరు నమ్మే స్థితిలో ఉన్నారు? అది ఆయనే కదా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాడు. ఇంకా ఆయనే వెళ్ళి కేసు వేస్తాడు. వాలంటీర్ల చేత పెన్షన్లు ఇప్పిస్తున్నా కాదు, లోన్లకి ఓట్లు అడుగుతాకి డబ్బులు పంచుతున్నాడు, పెన్షన్ డబ్బులు కాదని ఆయనే ఒక కోర్టులో నోటీస్ ఇచ్చాడు. ఉపయోగించుకుంటున్నాడు జగన్. అదంతా అబద్ధం అండి, అదంతా అబద్ధం. ఎవరైనా ముందుకి స్వచ్ఛందంగా వాళ్ళు సేవ చేస్తాకు వచ్చారు. అందరూ డిగ్రీలు ఇంటర్లో చదివిన పిల్లలే. వాళ్ళు ఎందుకు చేస్తాకు వచ్చారు? 10 మందికి సేవ చేస్తాకు ముందుకు వచ్చారు. 5,000 జీతానికి వాళ్ళ హాస్పిటల్ రాలేదండి. సమాజాన్ని కొద్దిగా ఉద్ధరించాలి, మేము చదువుకున్న వాళ్ళమే, మాతో పాటు నలుగురిని చైతన్యం చేయాలి అని ఒక సదాభిప్రాయంతో వచ్చారు. ఆయన నిరుద్యోగ భృతి అని ఊరకనిస్తానన్నాడు. ఈయన వాలంటీర్లుగా పెట్టుకుని 5,000 ఇస్తాడు నిరుద్యోగ భృతి. నష్టమేముంది అందులోనూ? పెన్షన్ ఇవ్వాలి కదా, ఈ రోజు ఇచ్చారు కదా, 3వ తారీఖు ఇచ్చారు అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవునండి, అది పొరపాటు ఎవరి దగ్గర వచ్చింది? వాళ్ళ దగ్గరే కదా. ఇప్పుడు జగన్ గారి మీద ఎగనెస్ట్గా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. నిమ్మగడ్డ తీసుకొచ్చాడు. ఆయన ఒక ఎలక్షన్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆయన వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాడు. పవన్ కళ్యాణ్ స్టే తెచ్చాడు. మన ఈయన గారు తీసుకొచ్చాడు చంద్రబాబు గారు. వాళ్ళే ముగ్గురు వెళ్ళి కోర్టుకు వెళ్ళి పేదలకే పంచడం బదులు పెన్షన్తో పాటు ఓటుకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ చేత ఉపయోగించకూడదు అని ఆయన అడ్డం పెట్టినప్పుడు ఎవరికి ఈ రోజుల్లో తెలియకోకుండా ఉంది? ప్రతి ఒక్క పెన్షనర్కి తెలుసు ఇది చంద్రబాబు గారు ఆపారని, పవన్ కళ్యాణ్ గారు ఆపారని, నిమ్మగడ్డ గారు ఆపారని. ఎవరిని మనం ఏలు పెట్టి చూపిస్తాము? జగన్ గవర్నమెంట్లో అప్పులు చేయడం వల్ల ఇప్పుడు పెన్షన్కి ఇవ్వలేకపోయారు. అదంతా అబద్ధం అండి. ఇప్పుడు మన ఇల్లుని మనం నడుపుకోవాలంటే పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలా వద్దా? మనకు పని లేనప్పుడు ఆయన వచ్చిన అప్పు చేస్తాడు, ఈయన వచ్చిన అప్పు చేస్తాడు. సహజమే ఉంది. ఎవరినే మెప్పించాలి. రాష్ట్రం సవ్యంగా జరగాలంటే ఎంతో కొంత అప్పు చేయాలి. ఆయన ఏం చేయకోకుండా ఉన్నాడా? కోట్లు ఆయన చేశాడు. నోరు లేని రోడ్లు పోస్తాడు. రోడ్లు అయితే ఎవరు అడగరు కదా. ఆయన ఎంత స్కామ్ చేసినా రోడ్లు ఎత్తా ఉంటే ఆయన బాగుందా?
చేసిన ఈ రుణమాఫీలో చేయలేదు. ఆయన వచ్చి ఇంకేం చేస్తాడు, ఏం చేస్తాడు, అన్ని అబద్ధాలు. పసుపు కుంకుమ ఇచ్చానని కూడా వ్యాఖ్యలు. పసుపు కుంకాలు ఏం డబ్బులు ఇచ్చారండి? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు సున్నా డబ్బులు అవన్నీ స్టాక్ అయిపోతాయి, పసుపు కుంకాల కింద ఇచ్చాడు సున్నా వడ్డీ డబ్బుల్ని. ఆయన ఏం మాకేం ఇవ్వలేదే డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి విడిగాను, ఆయన ఏం ఇవ్వలేదండి. అవి సున్నా డబ్బుల్ని పసుపు కుంకాల కింద ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు మరి హామీలు ఇస్తున్నారు, ఈసారి వస్తే మహిళలకి ఇది చేస్తామని. చేయని పనులకు 100 ఇస్తామండి, ఉపయోగం ఏముందా? నీటి మీద రాతంతా ఆయన హామీలు అంతే. ప్రజలు నమ్మరంటారా? నేనైతే నమ్మను, ప్రజలైతే సదభిప్రాయం లేదు టీడీపీ మీద. ఈ పొత్తుల్ని కూటమిగా చేసుకుని వస్తున్నారు కదా జగన్ ఏమండి? అని చెప్తున్నారు కదా. 100 మంది వచ్చినా ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది. ఈసారి జగన్ గవర్నమెంట్ రాదు, అందుకే వాలంటీర్లు రాజీనామా చేశారు. పక్కాగా వస్తుంది. ఒక్క డ్వాక్రా మహిళలు చాలు, పెన్షన్ తీసుకుని అవ్వాతాతలు చాలు ఆయన ఓట్లు ఎత్తాకి. ఏంటండి ఆయన రాంది? మెజార్టీ రాదేమో కానీ వచ్చేది జగన్ ప్రభుత్వమే. నాయుడు అప్పుల పాలు చేస్తున్నారు, రాష్ట్రాన్ని అని వ్యాఖ్యలు చేస్తున్నారు. మేడం, చంద్రబాబు గారు అప్పుల పాలు చేస్తానన్నప్పుడు అంటున్నారు. రుణమాఫీ అని 2014లో ప్రతి డ్వాక్రా గ్రూప్కి చెప్పారు. ఒక్క గ్రూపుకి చేయలేదు రుణమాఫీ. మరి అప్పుడు మా గ్రూపులన్నీ పోడైపోయినాయి కదా. మరి ఆయనే కదా మమ్మల్ని అప్పుల పాలు చేసింది. మరి అప్పుల పాలు ఆయన మన ఇంకొకళ్ళు వచ్చి ఎవరు చేశారు చెప్పండి?